నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. భయపడ్డట్టు అలా భయపడిపోతావు. ఈ పరసలు ఆది ఇందాక ఆ జేబు దొంగ కొట్టేసి మారిపోయాడు. ఆహా, దేవుడు దయామయుడు, నాకు అప్పచెప్పాడు. ఆహా, ఇప్పుడు నాకు నిజంగా నవ్వు వస్తుంది. నాకు ఏడుపు వస్తుందయ్యా. వస్తా వస్తా. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. నెమ్మది. ఆపండి బాబు, ఆపండి బాబు, ఆపండి బాబు, ఆపండి. మంచి వారం దొరికింది. అమ్మో నాయనోయ్, బాబోయ్, అబ్బాయ్, అబ్బో, అయ్యయ్యో. ఏం జరిగింది? ఏం జరిగిందా? నా ఒక్కగానొక్క కూతుర్ని నీ కారుకు బలి చేసుకుని ఇంకా ఏం జరిగిందని అడుగుతున్నావా నాయనా? నీ పుణ్యమా అంటూ వయసు వచ్చిన నా బంగారు తల్లిని నీ పొట్టని పెట్టుకున్నావా నాయనా? అయ్యయ్యో, అయ్యో, అయ్యో, అబ్బా, నా వంక చూడమ్మా, నా వంక చూడమ్మా. అబ్బా, వెళ్ళిపోయింది బాబు. ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా? నీ ఎదురుగానే పడిందిగా. అయ్యయ్యో, ప్రాణాలు పోయాక పీరుకుంటే మాత్రం లాభం ఏంటి నాయనా? కర్మకాండ చేయడానికి కూడా డబ్బులు లేవు బాబు. గంధపు చెక్కలతో దానం చేద్దామని అనుకున్నాను బాబు. ఇప్పుడు మామూలు పొలకు కూడా డబ్బు లేవు తల్లి. అయ్యా, అయ్యో పాపం. బాబాయ్, గంధపు చెక్కలు లేకపోయినా మామూలు పుల్లలతో కాల్చొచ్చుగా. చాలు బాబు, చాలు. గంధపు చెక్కలు నా సాగుకు చూసుకోవచ్చు. మామూలు కర్మకాండకైనా 300 కావాలి నాయనా. అంతే కదా బాబాయ్. డిక్కీలో డబ్బా ఉంది, పట్రా. డబ్బా? ఏం డబ్బా బాబు? డబ్బులు డబ్బా? చూస్తే నీకే తెలుస్తుందిగా, పట్రా. అయ్యయ్యో, అమ్మా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నా తల్లే. అయ్యయ్యో, అమ్మా. ఆహా, ఫుల్ మూన్ లాంటి ఈ ఫేస్, దొండ పండు లాంటి ఈ లిప్స్, కట్టుకున్న వాడికి ఎవడికు గుమ్మడి పండు లాంటి కొడుకుని ఇచ్చే ఈ శాల్తీ కాసేపట్లో కాలిపోవలసిందేనా? మాడి మసై బూడిదైపోవలసిందేనా? బాబు, బాబు, ఇందులో డబ్బులు ఉన్నట్టు లేదే. బాబాయ్, నీ దగ్గర ఎగ్గి పెట్టుంటే ఇలా ఇవ్వు. బాబు, బీడీ కాల్చుకుంటావా? అదే, ఏం లేదు. ఈ డబ్బాలో ఉన్న పెట్రోల్ ఆ పిల్ల మీద పోసి ఈ ఎగ్గి పుల్ల గీసి తగలేసాను. అబ్బెబ్బెబ్బెబ్బే, అదేం లాభం లేదు. నువ్వు చచ్చిపోయిందనివి. నీకు కర్మకాండ చేయకుండా ఎలా వదిలిపెడతాను? మమ్మల్ని వదిలేండి సార్, అబ్బెబ్బే, అదేం లాభం లేదు. ఇలా కడుపని కాయని ఎంతమంది ప్రాణాలు తీస్తారో ఏమో. పోలీసులకు రిపోర్ట్ ఇస్తారు. సార్ బాబాయ్ వెళ్ళాడు కదండి, నన్ను కూడా వదిలేండి. చెప్పుకుని మళ్ళీ వెధ పనులు చేస్తావు. అబ్బెబ్బే, అదేం లాభం లేదు. అయినా నిన్ను అత్తవారింటికి పంపిస్తేనే కానీ. అమ్మాయి, ఇక వ్యాపారం మొదలెట్టేద్దామా? ఆలస్యం ఎందుకు? నేను డ్యూటీకి ఎక్కేస్తున్నాను. సత్యశమం అయిపోతున్నాను. నువ్వు కదలకుండా పడుండు, లేకపోతే నిజంగా చంపేస్తాను. బాబాయ్, మా బాబాయ్ చచ్చిపోయాడు. అమ్మా, ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి బాబు. అయ్యో బాబాయ్, బాగా డబ్బులు పడుతున్నాయి, బాగా ఏడు. అయ్యో రామా, రామా, అయ్యో చచ్చిపోయాడండి. అయ్యో రామా, రామా బాబు, కారాపడి బాబు, మా బాబాయ్ చచ్చిపోయాడు బాబు. రామా, అయ్యో. ఏం పిల్ల, మొన్న నువ్వు చచ్చినట్టే ఇవాళ మీ బాబాయిని చంపి పడుకోబెట్టావా? మీరా బాబు? మొట్టమొదటి మొంటికి రాకి తగిలింది. ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఇవాళ ఏమైనా సరే ఖచ్చితంగా పెట్రోల్ పోసి శవాన్ని తగలబెడతాను. ఎవరు శవాన్ని బాబు? నీ శవాన్నే బాబాయ్. అనాథ ప్రేతానికి అగ్ని సంస్కారం చేస్తే పుణ్యం వస్తుందంటారు పెద్దలు. తగిలిస్తాను. నువ్వెక్కడ దొరికావయ్యా దేవుడా? మా వ్యాపారం మమ్మల్ని తెలుసుకునివ్వవా? మా బ్రతుకులు మమ్మల్ని బతకనివ్వవా? మా చావు మమ్మల్ని చావనివ్వవా? నిన్ను చస్తే చావనివ్వను. చావనివ్వు, చావనివ్వు. ఎక్కడికి పారిపోతావు? సార్ నన్ను వదిలేయండి సార్. ఏమైనా సరే ఈసారి నేను వదిలేది లేదే చిలక. నీ పేరేమన్నావు? సీత సార్. రాముడు ఎక్కడ తగల్లా? లేదు సార్. అందుకే ఇలా ఆంజనేయుడి వెంటబడి అడ్డమైన దారులు తొక్కుతున్నావు. ఈసారి నీకు అత్తవారింట రాజమర్యాదలు తప్ప. సార్ నన్ను జైల్లో పెట్టిస్తే
ఇద్దరు పసివాళ్ళు ఏడుస్తారు. వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. ఇద్దరు పసివాళ్ళ? ఆహా. అయితే నీ కట్టుకథ చెప్పి నన్ను తప్పించుకుందాం అనుకుంటున్నావా? కథ కాదు సార్, నిజం. దేవుడు తోడు. వాళ్ళని పెంచడం కోసమే నేను ఈ వేషాలు వేసేది. ఉమ్. నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది. అయినా చూడు, నేను వకీల్ని, సాక్ష్యాలు లేదే దేన్ని నమ్మను. చూపిద్దు గాని పద. పదండి. Come on. బాబు, పాపా, ఇదిగో మీకు బిస్కెట్స్. తీసుకోండి. బాబు, పాపా, బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకుంటున్నా మమ్మీ. పాపా, అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటున్నావా? ఉంటున్నాను మమ్మీ. మమ్మీ మమ్మీ డాడీ ఎక్కడా? డాడీ చాలా దూరంలో ఉన్నారు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే తప్పకుండా వచ్చేస్తారు. త్వరగా రమ్మని ఉత్తరం రాయి అలాగే, మమ్మీ. తప్పకుండా రాస్తాను. టైం అయిపోతుంది, వెళ్ళండి. మమ్మీ, టాటా. సీత, ఆ పిల్లలు దురదృష్టవంతురాలైన మా అక్క పిల్లలు. ఒక మగవాడిని నమ్మి ఇద్దరు బిడ్డలకు తల్లైంది. ఆ తర్వాత అతను మోసం చేశాడు. తట్టుకోలేని అక్క ఆత్మహత్య చేసుకుంది. అమ్మను కాకపోయినా ఆడ మనసు గల నేను వాళ్ళ బాధ్యత అందుకున్నాను. మాట రాగానే అమ్మ అనే వాళ్ళ పిలుపుకి తను ఊపాను. తల్లినయ్యాను. లోకంలో చెడుకి పాపానికి దూరంగా పువ్వుల్లా వాళ్ళు పెరగాలని ఇక్కడ చేర్చాను. వాళ్ళ పెంపకం కోసం, ఖర్చుల కోసం తప్పనిసరిగా బాబాయ్తో చేరి మోసాలు ఆరంభించాను. సీత, నీ లక్ష్యం చాలా ఉన్నతమైంది. అది సాధించటానికి అడ్డదారులు దొక్కక్కర్లేదు. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా? బాబు గారు, నేను ఎస్ఎల్సి చదివాను. ఉద్యోగం చేయాలనుకున్నాను. కానీ ఆడపిల్ల దీనంగా ఉద్యోగం అడిగితే ప్రతివాడికి మొదట తట్టేది తప్పుడు ఆలోచనే. ఉద్యోగం కోసం పాడయి డబ్బు కోసం పతనం అవటం కంటే మోసం చేయటమే మంచిదనుకున్నాను. సీత, నీ లక్ష్యం తెలిసాక నీ మీద నా గౌరవం పెరిగింది. అందరి మగాళ్ళలాగే నువ్వు నన్ను అంచనా వేయకపోతే నీకు నేను ఉద్యోగం ఇస్తాను. మీరు ఉద్యోగం ఇస్తారా? అవును, నేను లాయర్ని. నువ్వు నా సెక్రటరీగా ఉండొచ్చు. అంతేకాదు, మీ బాబాయ్ కూడా నా ఆఫీసులో బాయ్గా ఉండొచ్చు. దొంగరాముడు, హాయిగా జేబులు కొట్టుకుంటూ 3 జేబులు 6 పరసలుగా ఉండే నీ బ్రతుకు ఇలా తెల్లవారిందిరా. పైగా కాకి డ్రెస్ ఒకటి అస్తమానం పోలీసులు జ్ఞాపకం రావడానికి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ మ్యాన్. నువ్వు ఆఫీసులో చేయవలసిన పనులేమిటో చెప్తాను. చెప్పండి బాబు. నో బాబు అండ్ గీబు, యు మస్ట్ సే బాస్. అలాగే బాస్. గుడ్, వెరీ గుడ్. నాకేమైనా ఫోన్స్ వస్తే అవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు చెప్తూ ఉండాలి. ఎవరైనా క్లయింట్స్ వస్తే మర్యాదగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ వివరాలన్నీ కూడా నాకు చెప్తూ ఉండాలి. నీకు టైప్ వచ్చున్నావు గనక నేను అవసరం వచ్చినప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా టైప్ చేస్తూ ఉండాలి. ఓకే? ఓకే. అది నీ సీట్, వెళ్ళి కూర్చో. సరే, ఇది ఆఫీస్ టైంలో పని, మరి ఆఫీస్ టైం కానప్పుడు? అది ఆఫీసులో చెప్పడానికి వీల్లేదు. ఆ టైం వచ్చినప్పుడు, నాకు అవసరం వచ్చినప్పుడు అలాగే చెప్తాను. గో ఓకే. గో. As per the proceedings and dictations of the court, it has been clearly understood that... Hello? Hi, Kishore! Congratulations, congratulations! నాకు మేనల్లుడు పుట్టాడు. Congratulations. ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఓకే ఓకే. ఒరే అల్లుడు, మేనల్లుడు, నా ముద్దుల మేనల్లుడు. ఇదిగోరా, నువ్వు వాడుకోవడానికి బొమ్మ తెచ్చాను. పోనీ టైల్. ఇదిగో రైలు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చూసావా పద్మ, అల్లుడికి ఆడుకునే వయసు రాకుండానే ఎన్ని బొమ్మలు తీసుకొచ్చాడు మీ అన్నయ్య. అన్నయ్య, ఏమిటమ్మా? నువ్వు అసలు వాడికి ఇవ్వాల్సింది ఇవి కావు. మరిచ్చేది ఏమిటో చెప్పమ్మా. ఎంత కష్టపడైనా సరే తీసుకొస్తాను. ఒక బుల్లి పెళ్ళాన్ని. వెళ్ళన్నా. అన్నయ్య, ఏమిటమ్మా? డాడీ ఊళ్ళో లేరా? ఆయన సంగతి నీకు తెలుసు కదమ్మా. ఏదో లాంగ్ టూర్ కానీ స్టేట్స్ కు వెళ్ళారు. తాతగారు అయ్యారని నేనే టెలిఫోన్ లో చెప్పాను. ఓకే అమ్మ, టైం అయింది, వస్తాను. కిషోర్, నా చెల్లెలి కాపురాన్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ప్రేమించే భర్త, ముద్దొచ్చే బిడ్డ, చక్కని ఇల్లు, ఇంతకంటే ఏం కావాలి?
నువ్వు పూల్లో పెట్టి చూసుకుంటున్నావని కూడా తెలిసింది. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. బావా, పద్మం చేసుకున్నాక నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఆస్తి, అంతస్తు అన్నీ పెరిగాయి. గుడ్ కిషోర్, పుట్టిన బిడ్డ వల్ల కూడా నీకు మరింత అదృష్టం కలిసి రావాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. పెద్దయ్య గారు, పద్మమ్మకి మగబిడ్డ పుట్టాడు. తెలుసు, రాజా ఫోన్లో చెప్పాడు. బుల్లిబాబు ఎంతో ముద్దుగా ఉన్నాడు పెద్దయ్య గారు. పద్మమ్మ బాబుకి మీ పేరే పెట్టుకుంది. అవునయ్య గారు, మీరెక్కడున్నా ఆ పసివాడిలో మిమ్మల్ని చూసుకోవచ్చని మీ పేరే పెట్టిందట. రామయ్య, అయ్యా. ఇదిగో ఈ డబ్బుతో బాబు కావాల్సినవన్నీ కొని తీసుకెళ్ళు. అలాగేనయ్యా. ఇదిగో తాతయ్య పంపించాడని చెప్పు. అలాగేనయ్యా. Now I'm a grandfather. సీత, పుట్టిన నా మేనల్లుడికి పెళ్ళాన్నిచ్చే బాధ్యత నా చెల్లెలు నా మీద పెట్టింది. అందుకని ఇవాళ నుంచి పట్టుదలగా, శ్రద్ధగా, సీరియస్ గా నువ్వు నేను అదే ఇవాళ నుంచి ప్రేమించడం మొదలు పెట్టావనుకో. ప్రేమించటమా? మన కోసం కాదు, ఆ పసివాడి కోసం. ఇలాగే సీరియస్ గా 2-3 సంవత్సరాలు ప్రేమించుకున్నామనుకో, అప్పుడు పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుడుతుంది. మన కోసం కాదు, ఆ పసివాడి కోసం. మాయా మాయా హలో అల్లుడు, ఏమిట్రా ఇలా వచ్చావు? మామయ్య మీద మనసైందా? మరేమో మా అమ్మ నా పెళ్ళాన్ని నీ దగ్గరుంది తెచ్చుకోమని చెప్పింది. ఓహో, నీ పెళ్ళామా? నా పెళ్ళాన్ని నాకు ఈ మాయా, నేను ఆడుకోవాలి. ఒరేయ్ ఒరేయ్, ఆ టైప్ కుడుతుంది అమ్మాయి బాగుందా? అదే నా పెళ్ళం, అంత పెద్ద పెళ్ళం వద్దుకో. ఏరా, ఇంత పెద్ద మామయ్యకి ఎసరు పెట్టేటట్టున్నావు. ఆ అమ్మాయి నీ పెళ్ళాం కాదురా, ఆ అమ్మాయిని అడిగితే నీకు పెళ్ళాన్ని ఇస్తుంది. చలో చలో. ఏ అమ్మాయి? ఏం బాబు, ఏం కావాలి? చాక్లెటా? కాదు, పెళ్ళం కావాలి. ఎక్కడ తెచ్చా? పెళ్ళావా? అవును, మావి చెప్పాడు. అమ్మా అమ్మమ్మమ్మమ్మమ్మా, అబ్బా అయ్యో. ఏం బే బాబాయ్ కుంటున్నావు? బాబు ఏం చెప్పను, సంకెళ్ళి మూతికి తగిలి మూతెళ్ళి మోకాలు కొట్టుకుంటే మోకాలు నెత్తి రాకేశాన్ని కొట్టుకోవాలా? కొట్టుకోపోయింది. నోర్మైండి బాబాయ్ గారు, మీరు పాత అలవాటు ప్రకారం ఎవడి జేబులోనో చెయ్యి పెట్టబోయి ఉంటారు, వాడు వాయించుంటాడు. నేను ఏ తప్పు చేయలేదు బాబు. సెలవు కదా అని చేపలు కొనుక్కు తిందామని బెస్తపేట వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద చేపను డబ్బులు ఇచ్చి కొనబోతే ఈ చేప నాది అని ఒక రౌడీ వచ్చాడు కూర్చున్నాడు బాబు. అయ్యయ్యో, నీదేంటి నాది అని ఇంకా నేను అనలేదు బాబు. వాయించేశాడు బాబు నన్ను. చేపల పులుసు దేవుడు ఎరుగును, నా ఒళ్ళు పులిచేసేసాడు బాబు. ఇది నీకు అన్యాయం, మా బాస్తో చెప్తాను, మా బాస్ని తీసుకొస్తాను అని అంటే ఏమన్నాడో తెలుసా బాబు? ఏమన్నాడు? ఏయ్ చెప్పుకోబే, దమ్ముంటే మీ బాస్ని తీసుకురా, ఇద్దరిని కలిపి కోసి పులుసు పెట్టుకుంటాను అన్నాడు బాబు. అంత మాట అన్నాడు? డామిట్. సీత, నువ్వు బాబుని తీసుకెళ్ళి ఇంట్లో దింపేయి. సరే. బాబాయ్ పద. అక్కడే సార్ వాడు నన్ను పట్టు కొట్టింది. పద. సార్ 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 నాకు భయంగా ఉంది సార్, నేను కారులో ఉంటాను సార్. నేను వింటున్నాను కదరా, పద. అయ్యో అయ్యయ్యో, ఇప్పుడే కదా సార్ తన్నాడు. బాబు 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 కదా నా బాబు. వీరికి సన్నాసి. 5 రూపాయలమ్మా. ఇదిగో, ఇక్కడ రౌడీ నాగులు ఎవడు? ఆడితో ఎందుకు బాబు గొడవ? మీ దాడి మీరు వెళ్ళిపోండి. పెడతాను కానీ వాడు ఎక్కడున్నాడో చెప్పండి. ఇక్కడే ఉన్నాను బే. నువ్వే నా నాగులు? అనే అనుకుంటున్నాను బే. బే, ఇది నీకు అలవాటా బే? ఆ? అన్యాయంగా మనుషుల్ని కొట్టడం నేరమని నీకు తెలుసా? పేద రీతులు నాతో చెప్పక. నేను చేసిన పని నాకు న్యాయమే అనిపిస్తుంది. న్యాయం అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చట్టం శిక్షిస్తుంది. చట్టం, శిక్ష, నేరం ఇవన్నీ మనకు అనవసరం. సముద్రం లాంటి ఈ పేటలో మనం తిమింగలం. దమ్ముంటే తెలుసుకున్నారా? లేకపోతే నోరు మూసు తలంచూపో. అంతేగాని ఈ నాగులు గారి దగ్గరకు వచ్చి రూల్స్ గిల్స్ అంటే తల మీద బొమ్మిడలు ఏం చేయగలరు? మన గురించి కావాలంటే ఈ పేటలో ఈ సన్నాసి నేను అడుగు. అవునులే, పేటలో పెద్దగా మురిగే ప్రతి కుక్క గురించి
ప్రతి సన్నాసికి తెలిసే ఉంటుంది. మాటలతో నన్ను రెచ్చగొట్టకు. బొస్సు కొట్టేయగలను. కొట్టక కూరలు పీకేయగలను. అంత మునగడివా? నాగులు, ఇతనెవరో తెలుసా? నా కన్న కొడుకు, నా ప్రాణానికి ప్రాణం. ఈ బాబు గారు మీ అబ్బాయా? నాకు నిజంగా తెలియదు బాబు. తెలుసుంటే చేయెత్తకపోదును, మాట తొలగపోదును. నన్ను మన్నించండి బాబు. ఏం నాన్నగారు, ఈ నాగులు మీకు తెలుసా? తెలుసు అంటే మీ నాన్నగారు నాకు తెలియపోటేంటి బాబు. ఒకప్పుడు జ్ఞానంలో చిక్కున్న చేపలాంటి నన్ను బయటికి లాగి తిన్నెట్టి బతికించారు. ఇది నాకు దేవుడితో సమానం బాబు గారు. రాజా పెడదాం పద. రాజాబాబు, ఏ నాగులు, ఇక నుంచి ఈ నాగులు మీ నమ్మిన పంట అనుకోండి. కట్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఈ నాగులు ఉన్నాడనే సంగతి మాత్రం మర్చిపోకండి బాబు. నాగులు, ఇక నుంచి అమాయకుల మీద చేసుకుంటాం. కష్టపడి సంపాదించి బ్రతకటం నేర్చు. అలాగే